శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా దుర్గమ్మ దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తెచ్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు దుర్గమ్మ ఏం సందేశం తీసుకువచ్చింది తన బిడ్డల కోసం, తన భక్తుల కోసం చూద్దామా? ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉండగా, ఎంతమంది దుర్గమ్మ భక్తులు ఉండగా ఈ వీడియో మీ కంటపడింది, ఈ సందేశం మీ ముందుకు వచ్చింది, మీ చెవిన పడుతోంది, మీరు వినగలుగుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? సాక్షాత్తు దుర్గమ్మ ఈ రోజు మిమ్మల్ని ఎంచుకుంది, ఎన్నుకుంది, సెలెక్ట్ చేసుకుంది. అందుకే ఇది వినగలుగుతున్నారు. లేకపోతే మీరు అస్సలు వినలేరు, మీ నుంచి పక్కకి తప్పుకుంటుంది సందేశం. కాబట్టి ఈరోజు దుర్గమ్మ మీద పూర్తి నమ్మకంతో ఈ సందేశం మీకోసమే అని భావించి ఒక 2 నిమిషాలు పనులన్నీ కాసేపు పక్కన పెట్టి మనసు ఒక ప్రశాంతమైన స్థితికి తీసుకువచ్చి ఒంటరిగా ప్రశాంతంగా ఉన్న చోట కూర్చొని వినటానికి ప్రయత్నించండి. అమ్మ చెబుతున్న సందేశం, అమ్మ మాటలు మీ మనసు లోతుల్లోకి దిగుతాయి, మీ మనసుని తాకుతాయి. మీకు అనిపిస్తుంది దుర్గమ్మ నా కోసమే చెబుతోంది కదా అంటూ. ఇక్కడ మీరు ఓం దుమ్ దుర్గాయ నమః అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. దుర్గమ్మ మీ పక్కన కూర్చొని ప్రేమగా మీ తల నిమురుతో మీకు ఈ మాటలన్నీ కూడా చెబుతున్న ఒక అనుభూతి మీరు ఫీల్ అవుతారు ఖచ్చితంగా. అయితే వీడియోని ఎక్కడ చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేతితో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక దుర్గమ్మ సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఏప్రిల్ 19వ తారీఖు అక్షయ తృతీయ. నువ్వు కోరిన కోరిక నెరవేరుతుంది. నా మీద, నీ దుర్గమ్మ మీద నమ్మకం ఉంచి విను తల్లి. నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. ఎన్నడూ నీ చెయ్యి విడిచిపెట్టను, ఎన్నడూ నీ కోరికను కాదనను. కాబట్టి జాగ్రత్తగా విను. ఈ సమయంలో నీకు కావాల్సిందే కాసింత ఓర్పు, సహనం. జాగ్రత్తగా విను బిడ్డ. ఎందుకనంటే ఈరోజు దుర్గమ్మ ఆశీర్వాదం నీ మీద ప్రసరించబోతున్న రోజు. ఈ రోజు దుర్గమ్మ తన బిడ్డల కష్టాలన్నింటినీ కూడా తీర్చేయబోతున్న రోజు. అయితే కష్టాల్లో, బాధల్లో మునిగి తేలుతూ ఉన్నావు, అది నాకు తెలుసు. అలాంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందేశాన్ని చేరవేయి. అప్పుడు నీ కష్టాలు ఇంకా త్వరగా తీరిపోతాయి. నీకు నిన్నటి దాకా దిక్కు దిశ లేనటువంటి ఒక అగాధంలో ఉన్నట్లుగా అనిపించవచ్చు తల్లే. కానీ రేపు సూర్యోదయం నీ జీవితంలో సరికొత్త ఆశలను, ఊహించని అద్భుతాలను మోసుకొస్తుంది. నీ విధిని మార్చే శక్తి కేవలం నా సంకల్పానికి మాత్రమే ఉంది. నీవు పడుతున్న బాధను ఇకపై నీ జ్ఞాపకాల్లో కూడా మిగల్చను. అంతటి ప్రశాంతత నీకు ప్రసాదిస్తాను. నా భక్తుడు, నా భక్తురాలవైన నీకు కష్టం వస్తే అది నాకు వచ్చినట్లే. కర్మ బంధాలు అనేవి మానవ జన్మకి సంకెళ్ళు. కానీ నా శరణు కోరిన మరుక్షణమే ఆ సంఖ్యలు ఒక్కొక్కటిగా తెగిపోవటం పూర్తిగా మొదలవుతుంది. నీవు గత జన్మలో చేసినటువంటి పాపపుణ్యాల లెక్కలు, అనుభవించాల్సినటువంటి ప్రారబ్ధ కర్మల తీవ్రత నాకు పూర్తిగా తెలుసు తల్లి. ఆ కర్మల వాసన వల్లే నీడలా వెంటాడుతూ ఈ వేదన నీకు కలిగిస్తూ ఉంది, ఈ బాధలు కలిగిస్తూ ఉంది, ఈ కన్నీళ్లు పెట్టిస్తూ ఉంది. ఇది పూర్వజన్మపు వాసనలు. ఇవన్నీ కూడా వాటి నుంచి బయటపడేస్తాను. కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకో, నువ్వు నా దగ్గరికి వస్తే నీకు ఖచ్చితంగా కూడా నీ కష్టాలన్నింటినీ నేను కడతేరుస్తాను. ఈ దుర్గమ్మ నామస్మరణే నీకు అంతా కూడా మార్గం చూపిస్తుంది. దుర్గా అన్న నామస్మరణే నీ జీవితానికి ముక్తినిస్తుంది, నీ కష్టానికి ముక్తినిస్తుంది. నేను కష్టాన్ని కూడా ఖచ్చితంగా తొలగిస్తాను. నా మీద నీకు నమ్మకం ఉన్నట్టయితే ఏదైనా సరే తల్లి, నా భక్తులు ప్రతి ఒక్కరూ కూడా ప్రశాంతంగా ఉండాలని నా దగ్గరికి, నా పాదాలను ఆశ్రయిస్తే తర్వాత ఆ కష్టాలన్నీ కాల్చి బూడిద చేస్తాను. నీ కష్టాల తీవ్రత నాకు తెలుసు. నేను నా కరుణా వీక్షణంతో పూర్తిగా తగ్గించేస్తాను. నువ్వు అనుభవించినటువంటి కొద్దిపాటి బాధ కేవలం నీలో ఉన్నటువంటి అహంకారాన్ని, మాలిన్యాన్ని కడిగివేసి నిన్ను పరిపూర్ణమైనటువంటి గొప్ప వ్యక్తిగా మార్చడానికే త్వరలోనే నువ్వు నూతన ఉత్తేజతంతో, పవిత్రమైన మనసుతో మహావృక్షంలా కనిపిస్తావు. నీ కర్మఫలం కరిగిపోతుంది. ఇక నీకు శుభకాలం మొదలైపోయింది. ఇకపై నీ దారి పూలబాటగా మార్చిపోతున్నాను. లోకం నిన్ను వేలెత్తి చూపించిందని బాధపడుతున్నావా? నీ స్థాయి తక్కువ చేసి మాట్లాడారని నువ్వు ఎందుకు అంతగా కుంగిపోతున్నావు? ఈ ప్రపంచం కేవలం వెలుగు ఉన్నప్పుడే నీతో ఉంటుంది.
నీ దగ్గర సంపద ఉన్నప్పుడే నిన్ను గౌరవిస్తుంది. చీకటి పడగానే నీ నీడ కూడా నిన్ను విడిచిపెట్టేస్తుంది కదా. మరి అలాంటిది ఈ మనుషులు ఎలా ఉంటారు? నీకు ఎప్పుడూ కూడా తోడుగా, నీవు అపజయాల్లో ఉన్నప్పుడు, నీవు రోగగ్రస్తుడివై ఉన్నప్పుడు అందరూ నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, కానీ నేను మాత్రం నిన్ను నా గుండెలకు హత్తుకునే ఉంటాను. నువ్వు పడినటువంటి ప్రతి నిందకు, నువ్వు అనుభవించినటువంటి ప్రతి అవమానానికి కాలం గట్టిగా సమాధానం ఇవ్వబోతోంది. ఎవరైతే నిన్ను చిన్న చూపు చూశారో వాళ్ళే నీ ఎదుగుదలను చూసి కళ్ళు తేలేస్తారు. నీ ఆత్మగౌరవాన్ని, నీ వ్యక్తిత్వాన్ని కాపాడే బాధ్యత ఈ దుర్గది. నువ్వు కేవలం నా నామస్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా బ్రతుకు. నీ శత్రువుల నుండి, నీపై జరిగే కుట్రలు, కుతంత్రాల నుండి రక్షించే బాధ్యత నాది. నా భక్తుడిపైన నువ్వు కన్నెత్తి నిన్ను చూసే ధైర్యం ఎవరికైనా ఇస్తానా? నీ మనసు ఒక ప్రచండమైనటువంటి యుద్ధ రంగంలా మారిపోయింది. లోపల కొన్ని వేల ఆరోపాలు నిరంతరం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని నాకు తెలుసు. నాకెందుకు ఇలా జరుగుతోంది? నన్ను కాపాడవా అమ్మా? నేనేం తప్పు చేశానమ్మా అంటూ నీవు అనుక్షణం కూడా ప్రశ్నిస్తూ నీలో నీవే ఎంతగా నలిగిపోయావో నాకు తెలుసు. నీ మెదడులో ఆలోచనలు తుఫాను ఎంతగా రేగిపోయి ఉందో అలా చెలరేగిపోయి ఉన్నాయి. కానీ సముద్రపు అలా ఎంత ఎగసిపడినా చివరికి తీరానికి చేరుకోవాల్సిందే కదా. నీ మనసు అలజడి కూడా అలాగే మాయ చేస్తాను. నీ ఆలోచనలన్నీ, నీ ఆవేదనలన్నీ నా పాదాల దగ్గర విడిచిపెట్టు. నీ చింతలను మోయటానికే నీ దుర్గమ్మ ఉంది. నేను ఉన్నాను. ఆ భారాన్ని నేను మోస్తాను. నీ గుండెల్లో నుండి అశాంతిని పూర్తిగా తొలగించు. ప్రశాంతమైనటువంటి నిద్రని ఈ రాత్రి నీకు ప్రసాదిస్తాను. నిశ్చింతగా ఉండు. నీ ప్రతి సమస్యకి పరిష్కారం దగ్గరగా ఉంది. నీ మనసుని నా యొక్క ప్రార్థనలో నిమగ్నం చేయి తల్లి. అక్కడ నీకు శాంతి లభిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. నీవు శారీరక బడలికతో సతమతమవుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఉండగలుగుతానో చెప్పు. నీ కోరిక నెరవేరటం లేదని, నీకు తగినటువంటి ఆరోగ్యం ఇవ్వటం లేదని, తగినటువంటి ఉద్యోగం ఇవ్వటం లేదని, తగినటువంటి ప్రేమ బంధాన్ని చూపించటం లేదని నాపై చాలా కోపంగా ఉన్నావుగా. నీవు అనుభవిస్తున్నటువంటి మానసిక వేదన, నీ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా తెగిపోతాయి. రేపు నీ కోరిక అక్షరాల నెరవేరుస్తా మాటిస్తున్నా. నీ బాధలకి మూలం నీ ఆలోచనలే. చూడు, నీ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా ఇప్పుడే ఈ క్షణమే నా ముందు పూర్తిగా తొలగిపోయాయి అని ఒక్క మాట చెప్పు. నీ గ్రహ దోషాలని, దారిద్ర్య బాధలని నయం చేసే దివ్య ఔషధం నా దగ్గర ఉంది. నీ దేహంలో ప్రతి అణువులో, ప్రతి రక్త నాళాల్లో నా శక్తి ప్రవహిస్తోంది. నీవు పడుతున్నటువంటి అనారోగ్య బాధల నుండి నిన్ను విముక్తురాలిని చేస్తాను. ఆ గడియ వచ్చేసింది. నీవు తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో, నూతన కాంతితో నీ కర్తవ్యాలు నువ్వు నిర్వహిస్తావు. నా నామమే నీకు రక్షణ కవచం. నా కుంకుమే నీ యొక్క ప్రాణదానం. నీవు మరలా చిరునవ్వుతో తిరుగుతావు. ఇది నా అభయం. నాపై భారం వేసినటువంటి వ్యక్తిని నేను ఎప్పుడూ కూడా మధ్యలో విడిచిపెట్టను. అందరూ రకరకాలుగా చెప్తున్నారు. నీకు నేను ఇస్తున్నటువంటి సత్య ప్రమాణం. నువ్వు అగాధమైనటువంటి లోయలో పడిపోతున్నప్పుడు, తోడు ఎవరు లేనప్పుడు, నువ్వు చీకటిలో చిక్కుకున్నప్పుడు కూడా నీకు అనిపించినప్పుడు నా అదృశ్య హస్తాలు నిన్ను పట్టుకోవటానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాయి. నీవు నమ్ముకున్నావు కదా, నన్ను నమ్ముకున్నావు కాబట్టి నీ నమ్మకమే నీకు అతిపెద్ద ఆయుధం. అసాధ్యమైన దాన్ని కూడా సుసాధ్యం చేసే శక్తి నాకే ఉంది, దుర్గకే ఉంది. నీ జీవితంలో మూసిపోయిన తలుపులన్నీ త్వరలో ఒక్కొక్కటిగా తెరుచుకునేలా చేస్తా. నీకు కావలసినటువంటి సరైన మార్గాన్ని నేనే స్వయంగా నీకు వేలు పట్టి నడిపించి చూపిస్తా. నువ్వు చేయవలసిందల్లా నాపై అపారమైనటువంటి విశ్వాసాన్ని ఉంచటమే. నా మాట మీద నీకు గురి ఉంటే నీ జీవితం పూలబాటలా మార్చేస్తా. ఇది ముమ్మాటికి సత్యం తల్లి. నువ్వు పడే వేదనలో నీకు నేను తోడున్నా. నీ గెలుపులో నేను నీకంటే ముందున్నా. అంతేకాదు, నా దగ్గరికి వచ్చిన వారు ఎవ్వరూ కూడా ఖాళీ చేతులతో వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నువ్వు కూడా అంతే. నీ హృదయాన్ని నా మందిరంలో మార్చుకో. అక్కడ నన్ను ప్రతిష్ఠించుకో. నువ్వు ఎప్పుడూ కూడా నా మందిరానికి రావాల్సిన అవసరం లేదు. నీ హృదయంలో కొలువై ఉన్న నన్ను మనస్ఫూర్తిగా, దుర్గమ్మ నాకు ఈ కష్టం వచ్చిందమ్మా, మనస్ఫూర్తిగా కోరుకో. నీ కష్టాన్ని నేను కడతీర్చేస్తాను. కష్టం అన్నది నీ వైపు కన్నెత్తి చూడకుండా నేను కొంగు కాస్తాను. ఎందుకంటే నీ తల్లిని, నీ దుర్గని. అలా మార్చకపోతే అప్పుడు అడుగు. ఈ దుర్గ నీకు దారి చూపిస్తుంది. అయితే నీ జీవితంలో దరిద్రమే కావచ్చు, నీ బాధలే కావచ్చు, నీ అప్పులే కావచ్చు, అన్నీ నా కరుణ కటాక్షాలతో పటాపంచల చేస్తాను. నీ ఇల్లు సిరి సంపదలతో, మంగళకరమైన సుఖశాంతులతో విరజల్లేలా చేస్తా. ఇది నేను నీకు ఇస్తున్న వాక్కు. నా పట్ల నీకున్నటువంటి వాత్సల్యం ఎనలేనటువంటిది, ఎనలేనటువంటి ప్రేమ.
నువ్వు పడుతున్న శ్రమను నేను గమనించాను కాబట్టి చెబుతున్నాను. అన్నిటికీ స్వస్తి చెప్పే సమయం రానే వచ్చింది. ధైర్యంగా ఉండు. నువ్వు కష్టాలు అనుభవించిన రోజులు పూర్తిగా ముగిసిపోయాయి. నువ్వు రాణిలా బ్రతికే రోజులు దగ్గర పడ్డాయి. చూడు, భవిష్యత్తు గురించి బాధపడవద్దు. రేపు ఏమవుతుందో అనే అసలు ఆందోళన అస్సలు పెట్టుకోవద్దు. నువ్వు రాత్రిపూట ఒంటరిగా నాతో మాట్లాడుతుంటావు కదా, మరి ఆ మూగ ఆవేదనలు, ఆ ఆక్రందనలు నేను వింటూనే ఉంటున్నాను. ఇక నా జీవితం ఎందుకు ఇలా ఉంది, నేను ఏం పాపం చేశాను? నువ్వు నన్ను అడిగే ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది. నీ కష్టాల వెనుక గొప్ప ఆత్మీయ ప్రయోజనం కూడా దాగి ఉంది. ఆ ఉద్దేశమే నీకు త్వరలోనే అర్థమవుతుంది. నువ్వు పడుతున్నటువంటి వేదన నీలో ఉన్న బలహీనతను తొలగించి నిన్ను మరింత దృఢంగా మార్చింది. ఇకపై నువ్వు దేనికి చెలించవు. ఏ కష్టాన్నైనా ఎదిరించేటటువంటి ధైర్యం, స్థైర్యం నీకు వస్తాయి. నీ మనసు ప్రశాంతమైనటువంటి సరోవరంలా మారిపోయిందమ్మా. సదా నా నామమే నీకు తోడుగా ఉంటుంది. నువ్వు ఒంటరివి కానే కావు. నీ గుండె చప్పుళ్లలో నా నామం వినపడుతుంది. గమనించు, ఒక్కసారి దైవ బలం ముందు ఏ శక్తి నిలబడలేదు. నీపై ఎవరైనా కుట్రలు చేసినా, నిన్ను వెన్నుపోటు పొడిచినా భయపడనవసరం లేదు. ఇక నిన్ను ఇబ్బంది పెట్టేవారు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే దుర్గా నీ ముందు ఉంది. నీ ఎదుగుదలను చూసి ఆపాలని చూసేవాళ్ళ ఆటలు కట్టిస్తాను. ఆ ప్రయత్నాలన్నీ నా ముందు గడ్డిపోసతో సమానం. వారు తవ్వినటువంటి గోతులనే వారే పడతారు. నిన్ను నేను ఒక వజ్ర కవచంలా కాపాడుకుంటూ వచ్చాను. నువ్వు ధర్మ మార్గంలో ఉన్నంత కాలం నీకు ఏ అపాయం జరగకుండా చూసుకుంటాను. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి నేను పరిష్కారం ఇప్పటికే సిద్ధం చేసి ఉంచాను. ఆ పరిష్కారాలన్నీ నీకు త్వరలోనే కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తాయి. నువ్వు పడుతున్నటువంటి బాధల నుండి విముక్తి పొందే రోజు ఇదే రోజు. నువ్వు విజేతగా నిలిచే సమయం ఇదే. నా శక్తి నీ వెనుక ఉంది. నువ్వు భయపడినటువంటి అవసరం లేదు. లోకం నిన్ను వేధించినా నేను నిన్ను దీవిస్తూనే ఉంటా. నా పట్ల నువ్వు చేసేటటువంటి అనన్యమైనటువంటి భక్తి, ప్రేమ నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. నీ మనసు స్వచ్ఛమైనటువంటి వెన్న లాంటిది. చూడు తల్లి, నువ్వు ప్రతిరోజు నా నామాన్ని స్మరిస్తూ నన్ను మననం చేసుకుంటూ, నా లీలను మననం చేసుకుంటూ ఉంటావు కదా. ఆ భక్తే నిన్ను ఇంతలా ఇష్టపడటానికి కారణమయ్యాయి. నిన్ను నా హృదయానికి దగ్గర చేశాయి. నువ్వు పడుతున్నటువంటి ఆ బాధ కేవలం ఒక నీడ లాంటిది. అది కాసేపు ఉండి వెలుగు రాగానే పూర్తిగా మాయమైపోతుంది. నేను నీ జీవితంలోకి ప్రవేశించాను. ఇక నీకు కష్టాలు ఉండవు. నీ జీవితాన్ని ఆనందమయం చేయటం నా బాధ్యత. నిరంతరం కూడా నా నామాన్ని స్మరిస్తూ నువ్వు తలపెట్టినటువంటి ప్రతి కార్యం కూడా దిగ్విజయంగా పూర్తయ్యేలా దీవిస్తాను. నువ్వు ఏకాకివి కాదు. నేను నీతో ఉన్నాను. నీ హృదయమే నా గుడి. నీ నిబద్ధతే నాకు గర్వకారణం. సంసారం అనే సాగరంలో అలలు రావటం సహజం. కానీ వాటికి భయపడి జీవితం అనే పడవను అస్సలు విడిచిపెట్టకు తల్లి. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, మనస్పర్ధలు నిన్ను వేధిస్తున్నాయని నాకు తెలుసు. నీ ఇల్లు ఒక నరకంలా మారిందని నీకు అనిపిస్తోంది. నువ్వు ఆవేదన చెందుతున్నావు. కానీ అందరి హృదయాల్లో ఉన్న గందరగోళాన్ని, మనుషుల్ని మార్చి త్వరలోనే నీ ఇంటిని శాంతి నిలయంగా మార్చేసి చూపిస్తాను. చూడు, ఇది దుర్గమ్మ మాట. దుర్గమ్మ మాట ఇచ్చింది అంటే దానికి కట్టుబడి ఉంటుంది. నువ్వు ఏమైనా అనుకో, దుర్గ నీకు తోడుగా అండగా ఉండగా ఎటువంటి కష్టాలు కూడా నీకు దరిచేరవు. క్షణం కూడా నేను నీతోనే, నీ నీడలా, నీ వెంటలా ఉంటాను. ఈ అక్షయ తృతీయ ఏదైతే ఉందో నీ జీవితాన్ని మార్చే రోజు. జాగ్రత్త అంటూ ఈరోజు దుర్గమ్మ ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక దుర్గమ్మ అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.